ఖచ్చితంగా ఆ వాగ్దానం వచ్చినప్పుడు సేవా జీవితం నాకు అసలు ఇష్టమే లేదు, ఉద్యోగం చేసుకుంటా దేవుని మందిరానికి వెళుతూ దేవుని సేవకులతో కలిసి దేవుని యొక్క సంతోషాన్ని అనుభవించి అలాగా కుటుంబముగా దేవుడిచ్చిన బిడ్డలతో దేవుని రాజ్యానికి సిద్ధపడాలి, ఆ తలంపు నాకు ఉండేది. సేవ విషయము నాకు అసలు ఆలోచన కూడా లేదు, ఇష్టం కూడా లేదు. కానీ ప్రభువు ఈ వాగ్దానం నాకు ఎప్పుడైతే ఇచ్చాడో, ఇచ్చిన క్షణములోనే నాకు ఇదేంటి ఇలాగా భయపడకము, పేరు పెట్టి నేను పిలిచున్నానన్నాడు. సేవకు తీసుకుంటాడేమో ఒకలాంటి గిల్టీ, సంకోచ భావము నాలో కలిగింది. అయినా నేను వెళితేగా ఆయన తీసుకునేది, నేను వెళ్ళకపోతే ఆయన ఏం చేస్తాడు అనుకున్నా. నేను వెళ్ళకపోతే ఆయన నన్నేం చేస్తాడు, లాక్కెళ్తాడా ఏంది అనుకున్నాను నేను. కానీ నాకు తర్వాత అర్థమైంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటే లాక్కెళ్ళగలడు, మైండ్ సెట్ని మార్చగలడు, రూపాంతరపరచగలడు, ఏమైనా చెయ్యగలడు. ఆయన చెయ్యాలి అనుకుంటే, ఆయన ఆలోచనే ఉంటే ఆయన మలుచుకోగలడు అని చెప్పి నాకు తర్వాత నా జీవితంలో నేను అవగాహన చేసుకోగలిగినాను. ఇప్పుడు యెహోషువ 40 సంవత్సరాల చరిత్ర అయిపోయిన తర్వాత చివరికి మిగిల్చుకుంది భయాన్ని ఆయన గుండెల నిండా పెట్టుకున్నాడు. ఉన్న ఎన్నో అనుభవాలు, దేవుడి సంగతులు తెలుసు, మోషే సంగతులు తెలుసు, ఇశ్రాయేలు సంగతులు తెలుసు, అరణ్యములో వాళ్ళ జీవితం తెలుసు, ఐగుప్తు దేశంలో పరిస్థితులు తెలుసు, దేవుని యొక్క మహిమ మహోత్తరమైన విజయాలు కూడా అన్నీ తెలుసు, ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసు. తెలిసినా కానీ హృదయంలో నిండిపోయిందంతా భయమే. అప్పుడు దేవుడు భయపడొద్దని చెప్తాడు, రెండవది మోషే భయపడొద్దని చెప్తాడు, ఇశ్రాయేలీయుల పెద్దలు కూడా భయపడొద్దని చెప్తారు. ఎవరికి చెప్పేది? యెహోషువకి. అలాంటి పరిస్థితి ఆత్మీయ జీవితం అంటే, అవును, ఒక నాయకత్వం అనేది చిన్న సంగతి కానే కాదు. నాయకత్వం అనేది వందలాది మందిని, వేలాది మందిని, లక్షలాది మందిని నడిపించే ఒక శక్తి, ఒక జీవం, ఒక ప్రభావం, కనబడే ఒక నది ఎంతోమందికి దప్పిక తీర్చిద్ది. అవును, చిన్న విషయం కానే కాదు. అందుకనే నాయకుడికి కింద ఒక పదం మనం చూశాం. ఏం పదం కలిపాడు దేవుడు? ఏం పదం కలిపాడు? చదువుకున్నారుగా, నాయం కట్టని చూస్తున్నారు. మళ్ళా వివేకం అనే పదాన్ని కలిపినాడు. నాయకుడికి, ఒక విశ్వాసికి, సేవకునికి, ప్రతి ఒక్కరికి కూడా వివేచన అనేది అవసరం. వివేచన అనే మాటకు అర్థం ఏంటంటే, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం. పరిశుద్ధ దేవుని గురించిన తెలివి ఉన్న వాళ్ళకి వివేచన ఉండిద్ది. అసలు పరిశుద్ధ దేవుని గురించే తెలియని నిన్ను ఎలా వాడుకుంటాడు దేవుడు? నేను చాలామంది వివేచన లేకుండా వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళకి అసలు పరిశుద్ధ దేవుడి గురించి తెలియదు. ఎంత చక్కగా 4 సువార్తలలో ఆ యొక్క సువార్త చక్కగా చెప్తున్నాడు. అమ్మ దప్పికి అమ్మ అంటున్నాడు, నీళ్ళు పోయి అమ్మ అంటున్నాడు. అంటే నీళ్లు కలిగిన వాడు అంటారా, నీళ్లు లేనోడు అంటారా ఆయన్ని? మీ లెక్కలో నీళ్లు అడుక్కుంటే ఏమంటారు? మీ లెక్కలో మీరు భారతీయులు కదా, ఆంధ్రీయులు కదా, గొప్ప వంశంలోంచి వచ్చిన వాళ్ళు కదా, మీ లెక్కలో నీళ్లు అడుక్కునే వాళ్ళు ఏమంటారు? బాయ్ పొద్దున్నే వచ్చావు, వచ్చాడు, పొద్దునే వచ్చాడు, నీళ్లు అడుక్కున్నా. ఎంత అవమానపరుస్తారు, హేళన పరుస్తారు, కించపరుస్తారు. కానీ ఆమె ఎంత తెలివి కలిగిందో, ఆమె అంటుంది, నీళ్లు మమ్మల్ని అడుగుతున్నావు, నువ్వు యూదుల్లాగా ఉన్నావు, నీవు మేమిచ్చే నీళ్లు తీసుకోవు కదా. పరిశుద్ధ దేవుని గురించిన తెలివితో, వివేచన సంపాదించుకోవాలి. అసలు దేవుని గురించి మనకు తెలియాలి. ఆ మహానుభావురాలు వివేచనతో జవాబు చెప్పింది. లోపల ఒకటి ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే కష్టమని నేను అక్కడికి వెళ్ళట. పరిశుద్ధ దేవుని గురించిన తెలివి ఉండాలి. ఆ దేవుడు ఎలా మాట్లాడాడు ప్రజలతో, ఎలా ముచ్చటించాడు ప్రజలతో, ఎలా కూర్చున్నాడు,
ఎలా లేచాడు, అది గాస్పుల్ అంటే. ఎందుకు ఆచితూచి మేము మాట్లాడతాం తొందర లేకుండా అంటే, ఎంతో నమ్రతతో వినయంతో సృష్టికర్త సేవ చేసేటప్పుడు అసలు మనం ఆయనలో ఎన్నో వాళ్ళమండి. ఎంత మనం ఏ స్థితిలో బాగా మనము ఇప్పుడు ఆ వివేచన, ఈ మహానుభావుడు అంత కలిగిన వాడు కానీ భయపడ్డాడు. మీకు ఆ 3 సందర్భాలు చూపించాలంటే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో మోషే మాట్లాడతాడు. ఆ తర్వాత యెహోషువ 1వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు మాట్లాడతాడు భయపడొద్దని. మళ్ళా యెహోషువ 1వ అధ్యాయంలో పెద్దలు మాట్లాడతారు. 3 సందర్భాలలో భయపడవద్దు అని చెప్తారు. మీకు ఒకటైనా చూడటానికి ప్రయత్నం చేద్దాం. కనుక అంత నేర్చుకున్నవాడు ఆయన ఏం నేర్చుకున్నాడు ఇప్పుడు మనం చూద్దాం, ఆయన ప్రార్థనా జీవితం గురించి. అయితే ఆయన సంపాదించుకున్నది భయమా? అవును. అపోస్తలుడైన పౌలు, నేను అరేబియా దేశంలోకి వెళ్ళి తిని సుమారు కంటికి కనబడకుండా, అపోస్తలు కనబడకుండా దేవుని దగ్గర నేను నేర్చుకున్నాను అన్నాడు అని ఆయన అన్న తర్వాత, దేవుని దగ్గర నేర్చుకున్నాను, నేనెంతో ఎదిగినాను అన్న ఆ మహానుభావుడు అంటాడు, ఎటు పోయినను మాకు భయమే అంటాడు, ఎటు చూసినా మాకు భయమే అంటాడు. ఆయన సేవా జీవితం ఆరంభమైన దినం మొదలుకుని మరణించే రోజు వరకు భయాలతోనే గడిపినాడు. భయం లేని రోజు ఆయనకి అనుకుంటూ ఉండేవాడు, ఈరోజు సాయంకాలం ఏ జైలుకి వెళ్ళాల్సి వచ్చిందో అని అనుకుంటానే సేవ చేసేవాడు. రాత్రికి జైలుకి వెళ్ళటమే. ఆయన జీవిత కాలంలో 7 times జైలుకి వెళ్ళినట్లుగా చరిత్ర చెబుతుంది. కానీ మనము కొన్ని స్థలాల్లో మాత్రమే ఆయన జైలు అనుభవించినట్లుగా బైబిల్లో మనకి కనపడిద్ది. అంటే ఇప్పుడు ఆయనకి భయమే. కొత్త నిబంధన కాలపు భక్తుడైన పౌలు సామాన్యుడు కాదు, నరుని వేషం లక్ష్య పెట్టాడు, దేవుణ్ణే ఆధారం చేసుకుని దేవుని పైనే ఆధారపడిన మహానుభావుడు ఆయన. అంతటి మహానుభావుడు భయాలు ఆవరించి ఉన్నాయి. ఎందుకు ఇలాంటి భయాలు మన ఎదుట పెడతాడు? అంత అనుభవం కలిగిన యెహోషువకి ఎందుకు పెట్టాడు? అంత అనుభవం కలిగిన ప్రియమైన పౌలుకి, అపోస్తలుడికి ఎందుకు పెట్టాడు అంటే, ఆ భయమే దేవునిపై ఆధారపడటానికి ఉపయోగపడింది. దేవుణ్ణి మనం లక్ష్య పెట్టం. కడుపు నిండా అన్నం దొరికితే దేవుని తలుసుకునే వాళ్ళం కాదు. కడుపు నిండా కావలసిన మంచినీళ్ళు దొరికితే దేవుని తలుసుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు అన్నీ కొంటమే. హలో ఫుడ్ పంపించు, మెసేజ్లు పెట్టడం. హలో వాటర్ పంపించు, మెసేజ్లు పెట్టడం. అంతే. ఇప్పుడు అన్నీ కొనుక్కోవట్లేదా? టోటల్గా A to Z అన్నీ కొనుక్కోవటమే. ఈరోజు పెళ్ళైన వాళ్ళు కూడా సాయంకాలం ఫస్ట్ రోజు కూడా ఆహారం తెప్పించుకు తింటున్నారు. ఈరోజు ఫస్ట్ రోజు భార్యాభర్తలు సంతోషంగా వారిని వివాహ జీవితంలో సంబంధాన్ని పెద్దలందరూ కలిసి పెళ్లి చేసి శుభం అని చెప్పి వారిని ఒక గృహిణిగా చేసే రోజు కూడా హలో హోటల్ ఫ్రెష్ భోజనం కావాలి మాకు, ఇల్లు వండినియొద్దు, ఇంట్లో వండిని ఫ్రెష్ కాదా? A to Z కొనుక్కునే పరిస్థితులు. కనుక ఆహారములో కూడా న్యాయం ఎంత ఉందో భయం, ఆ ఆహారములో కూడా నిజం ఎంత ఉందో భయం. తినేది భయం, తాగేది భయం, ఆత్మీయ జీవితంలో కూర్చునేది భయం, లేచేది భయం, నడిచేది భయం, అన్నీ భయాలే. కనుక యెహోషువ జీవితము అలాంటి పరిస్థితి. మీకు చూపించాలన్నాను కదా. 31వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 1వ వచనం. మోషే ఇశ్రాయేలీయుల అందరితో చెప్తున్నాడు. అయిపోయిందా? అక్కడి నుంచి 6వ వచనం. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి, చదవండి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వారితో కూడా పోయి వీరితో కూడా పోయి దానిని స్వాధీనపరచవలెను అని చెప్పి ఇశ్రాయేలీయుల అందరి ఎదుట 8వ వచనం చదవండి అందరూ కలిసి, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయమందకము అని ఇశ్రాయేలీయుల అందరి ఎదుట యెహోషువతో చెప్పెను. మొదటేమో ఇశ్రాయేలీయులతో చెప్పాడు, ఆ తర్వాత ఇప్పుడు ఎంతో చక్కగా యెహోషువతో చెప్తూ ఉంటున్నాడు. కనుక అది ఆయన పొందినది.
ఇప్పుడు మీరు ఎంతమంది కూర్చున్నారు ఇక్కడ? ఎంతమందికి భయం లేకుండా ఉన్నారు చెప్పండి? భయం లేని హృదయాలు కింద వాక్యం వింటున్నారు, పైన మీరు కూర్చుని ఉన్నారు. ఎంతమంది? ఆన్లైన్లో ఉండేవాళ్ళు ఎంతమందికి భయం లేకుండా ఉన్నారు? అంటే విచ్చలవిడితనం, భయం లేనితనం అనేది వేరు, అది వేరు. పరిస్థితులకు, ప్రజలకు, ప్రదేశాలంటే భయం, ప్రజలంటే భయం, పరిస్థితులకు భయం, చిన్న చిన్న వ్యాధులకు భయం, ఎన్నో రకాలైన భయాలు. సైన్స్ ప్రకారం 250 పైన భయాలు ఉంటాయి అంటారు. కానీ దైవజనుడు భక్తి సింగ్ గారైతే 365 భయాలు, 365 రోజులు భయాలే. అంటే మనిషి జీవితం 365 రోజులు భయాలంటే 1 ఇయర్కి 365 రోజులు. మనిషి బ్రతికిన కాలం 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. అంటే 80 ఏళ్ళు 365 సార్లు. జీవితకాలం 80 ఏళ్ళు. 80 ఏళ్ళు అంటే 80కి ఒక సంవత్సరానికి ఎన్ని ఉన్నాయి? 365, 12 నెలలు. ఇక దాన్ని అంచనా వేస్తే ఎన్నిసార్లు భయాలు ఆవరించున్నాయో. కనుక అది ఎందుకు ఉంచుతాడు అనంటే దేవుని మీద ఆధారం. దేనికి భయపడొద్దు. క్రైస్తవులారా, దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, రోజుకో రకమైన పరిస్థితులు అపవాది ద్వారా. ఎందుకంటే మనం అపవాదికి విరోధులం. అపవాది చేతిలో నుంచి వేరు చేయబడిన వాళ్ళం, అపవాది యొక్క బలం నుంచి వేరు చేయబడిన వాళ్ళం, అపవాది యొక్క కుయుక్తుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళం, అపవాది తంత్రముల నుంచి బయటకు వచ్చిన వాళ్ళం. కనుక వాడు మనల్ని వదిలిపెట్టాడు, మన పక్కనే ఉండి నిమిషం బెదిరిస్తూనే ఉంటాడు. భయపడొచ్చు, భయపడవలసిన పనే లేదు నీకు. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకో, ఆ భయపడవద్దని దేవుడు నీకు చెప్పాలి. ఆయన గాని అభయం ఇయ్యకపోతే భయపడవద్దని దైవజనుడు నీకు చెప్పాలి. ఇక్కడ దేవుడు చెప్పాడు, దైవజనుడు చెప్పాడు. తర్వాత యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం చూడండి. యెహోషువ పుస్తకం 1వ అధ్యాయం. దైవజనుడైన మోషే మృతి నొందిన తర్వాత వ్రాయబడిన ఈ అనుభవముతో 1వ వచనములో, మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకి ఇలాగ సెలవిచ్చాను. యెహోషువకి చెప్తున్నాడు, మోషే నా సేవకుడైన మోషే మృతి నొందినాడు కాబట్టి నీవు లేచి నీవును జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలము కూడా నేను మీకు ఇచ్చుచున్నాను. మోషేతో ఆ రోజు చెప్పాను, మీరు వేగు చూడటానికి వెళ్ళినప్పుడు చెప్పాను, అందులో నువ్వు కూడా ఉన్నావు. ఒకటి. రెండవది, ఇంకొక మాట చెప్తున్నాడు, నీవు బ్రతుకు దినములన్నీ కూడా ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక యుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు నువ్వు తోడై ఉందును. 6వ వచనం, నిన్ను ఎడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేది నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. 7వ వచనం, నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుంచి కుడికి గాని ఎడమ గాని తొడగవద్దు. తర్వాత, అలాగగానే నువ్వు జీవిస్తే నీ మార్గం వర్ధల చేసుకుంటావు. 9వ వచనం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యం, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతట్లో యెహోవా నీకు తోడయుండును. ఇంకంత క్లియర్గా చెప్పినాడు, జడియవద్దు, భయపడొద్దు. పెద్దలు చెప్తున్నారు. ఇప్పుడు ఇద్దరు అయిపోయారు. మోషే, దేవుడు చెప్పాడు, ఇప్పుడు చూసాం. మోషే చెప్పాడు, అది చూసాం. ఇప్పుడు పెద్దలు చెప్తున్నారు. ఏమంటున్నారు చూడండి. 13వ వచనానికి వస్తున్నాను. సరే, ఇప్పుడు యెహోషువ చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు పెద్దలు చెప్పేది చూద్దాం. ఈయన పెద్దలకి ఇలా చెప్తున్నాడు,
దేవుడు మనకి విశ్రాంతి దయచేశాడు. 13వ వచనం, మీ భార్యలు, మీ పిల్లలు, మీ ఆస్తి యోర్దాను యువతల మోషే మీకు ఇచ్చిన ఈ దేశము నివసింపవలను. పరాక్రమవంతులైన శూరులైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా వెళ్ళాలి. అది ఎవరికంటే రూబేనీలకు, గాదీలకు, వాళ్ళు మనషే అర్ధగోత్రపు వాళ్ళు యోర్దానికి అవతల స్వాస్థ్యం పొందారు. 15వ వచనం, అలాగా చెప్తున్నాడు, యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన మీ స్వాస్థ్యమైన మీ దేశానికి మీరు తిరిగి వచ్చి స్వాధీనపరుచుకుందరు అని చెప్పాడు. అందుకు వారు పెద్దలు 16వ వచనం, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపిస్తే అక్కడికి మేము పోతాము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట కూడా వింటాము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండునుగాక. నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నొందుదురు. నీవు మాత్రం నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకొనవలెనని యెహోషువకు ఉత్తరమిచ్చినారు. ఆ రూబేని, గాదీలు, మనషే అర్ధగోత్రపు వారు పెద్దలైన వాళ్ళందరూ మీ మాట మేము వింటాము. ఎంత వింటామంటే మోషేకి ఎంత లోబడ్డామో నీకు అంత లోబడతాం. కనుక బిడ్డలారా, 40 సంవత్సరాల నేర్పరితనం ఏం బోధించింది? భయాన్ని తీసుకొచ్చింది. ఏలియా అంతటి మహానుభావుడు చివరికి ఏమైనాడు? ముగింపు గడియల్లో రేపు ఈ పాటికల్లా చంపేస్తానంది, నన్ను చంపేసిద్ది, అన్నంత పని చేసిద్ది. అమ్మో, యెజబెల్ దుర్మార్గురాలు, మామూలుది కాదు. ఆమె వచ్చి నన్ను చంపక ముందే ఈయనేమంటున్నాడు, నువ్వు నన్ను చంపే అంటున్నాడు. ఆమె వచ్చి నన్ను చంపక ముందే నువ్వే నన్ను చంపే అంటున్నాడు. భయం ఆవరించినది, అది జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మోషే యొక్క జీవితంలో 3 గొప్ప ఘట్టాలు యెహోషువ పుస్తకంలో మనం చూడొచ్చు. మొదటిది, యెహోషువ పుస్తకంలో వారు ఫస్ట్ ఆరాధికులుగా కనబడుతున్నారు. 5వ అధ్యాయానికి రండి. యెహోషువ పుస్తకం 5వ అధ్యాయం 14వ వచనం, వీళ్ళు కనానులో కాలు పెట్టిన తర్వాత ఫస్ట్ వాళ్ళు యెరికో ప్రాంతాన్ని జయించవలసిన సవాలు వారి ఎదుట ఉన్నది. యెహోషువ యెరికో ప్రాంతానికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూస్తే కత్తి దూసిన ఒక వ్యక్తి కనబడుతున్నాడు. యెహోషువ అతని వద్దకు వెళ్ళాడు. ఎవరివయ్యా నువ్వు మా పక్షవాడవా మా విరోధుల పక్షవాడవా అని అడిగాడు. 14, అతడు అన్నాడు, నేను మీ పక్షవాడిని కాదు, మీ విరోధుల పక్షవాడిని కూడా కాదు. నేను యెహోవా సేనాధిపతిగా వచ్చున్నాను. అతడు కాదు అన్నాడంటే అర్థం ఏంటంటే మీ పక్షవాణ్ణి కాదు, విరోధుల పక్షవాణ్ణి కాదు, యెహోవా సేనాధిపతిగా ఉండడానికి వచ్చినాను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి, నా ఏలినవాడు తన దాసులకు సెలవిచ్చినదేమని అడిగాడు. ఎందుకు వచ్చావు? మాకేం చెప్పడానికి వచ్చావు? యెహోవా సేనాధిపతిగా మాకిచ్చే వర్తమానం ఏమిటి? అప్పుడు అన్నాడు, యెహోవా సేనాధిపతి అంటే ఆ దేవదూత, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైనది, నీ పాద రక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాను. ఇదే విషయం మనము పాదరక్షలు తీసివేయమనే మాట హోరేబు, యెహోవా పర్వతం అనే హోరేబు, నిర్గమాకాండం 3వ అధ్యాయంలో దేవుని దూత మండుచు ఉన్న పొదలో నుంచి మాట్లాడింది. దేవుని దూత అని క్లియర్గా మనము హోషేయ పుస్తకంలో చూస్తాం. దేవుని దూత పొదలో ఉండి మాట్లాడింది. అప్పుడు వెంటనే ఈయన సాగిలపడతాడు. ఆ రీతిగా 14వ వచనములో తన పాదరక్షలు తీసివేయడం అంటే తన జీవితంలో ఐగుప్తు సంబంధించిన మాలిన్యమంతా కూడా, ఐగుప్తుకు సంబంధించిన ఆ చెడు అనుభవాలన్నీ కూడా, ఆలోచనలు, మాటలు, క్రియలు మొత్తం శుద్ధిపరచుకోగలిగినాడు, ప్రతిష్ఠించుకోగలిగినాడు.